Rajendra sir, the secretary of this college, is also a part of the Rotary Club. So, the kind of activities what the Rotarians do is beyond words. So, they are into every field and they try their level best to develop each and every student. Maybe the poor, maybe illiterate, maybe the education purpose or skill development. So, in each and every area, the Rotarians do help us. So, we are very, very grateful that both G. Srinivas and V. Srinivas are with us, and they will make you people to be a part of the interact, because every one of you are 18 years below the students. Yeah. So, and in the further also in the future we will go up with many other activities. So, thank you so much, sir, and please. Zero నుంచి 8 years వరకు అని ఇంటరాక్టివ్ క్లబ్స్ అంటే మీరు 18 years మీదేంటంటే ఫస్ట్ ఈ ఇంట్రాక్ట్ క్లబ్ ఉన్నప్పుడు ఈ 18 years మీరు ఏం నేర్చుకోవాలి, సమాజంలో ఏమేమి చేస్తున్నారు, మీ స్కిల్స్ ఏంటి, మీరు ఎలా డెవలప్ అవుతారు, మీ ఎయిమ్స్ ఏంటి, మీరు ఏమేమి చేయగలరు. ఫ్యూచర్ అనేది ఎప్పుడు ఎలా ఉంటుందంటే ఎప్పుడైనా ఏమంటారు, ఫ్యూచర్ మీదే కదా. మనం చిన్నప్పటి నుంచి ఒక సిస్టమేటిక్గా మనం నేర్చుకోవాలి. మా రోటరీ క్లబ్ ఎలా ఉంటుందంటే ఇదే మీకు సిస్టమేటిక్, మీకు కమ్యూనిటీ స్కిల్స్ ట్రైనింగ్ ఇస్తారు. తర్వాత మీకు అన్నింటిలో కమ్యూనిటీ స్కిల్స్ ఎలా ఉంటాయి, అది మీరు ఇప్పుడు రోజు మాట్లాడుతున్నారు అసలు లీడర్షిప్ అంటే దాని క్వాలిటీస్ ఎలా ఉంటాయి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు నేర్పిస్తాము. మీరు ఇంకా పెద్దయ్యాక ఎలా ఫేస్ చేయాలి ప్రాబ్లమ్స్ అంటే 1 to 8 18 నుంచి 20 లోపల రోడ్ ట్రాక్టర్స్ అంటారు. రోడ్ ట్రాక్టర్స్ అంటే మీరు ఇంటర్నేషనల్లో ఎక్కడైనా మీరు మా దగ్గర జాయిన్ అయిన తర్వాత సపోజ్ మీరు సింగపూర్ శ్రీలంక వెళ్ళాలనుకుంటే మా దగ్గర రోడ్ ట్రాక్స్ క్యామ్లో ఇస్తుంది. అది మీరు త్రూ వరల్డ్లో ఎక్కడికి తిరగచ్చు. అలాగే తర్వాత రొటేరియన్స్ అంటే మేము అంటే ఈ 3 భాగాలు ఉంటాయి. మీకు ఈ రోటరీ క్లబ్ అనేది రోటరీ ఇంటర్నేషనల్ అంటారు. రోటరీ ఇంటర్నేషనల్ అంటే మీరు ఇప్పుడు ఇది చూసారా రోటరీ, నేను ఐఎమ్ ఏ రొటేరియన్ అని సపోజ్ నేను సింగపూర్ వెళ్ళాలి, సింగపూర్ ఫ్రెండ్స్ ఎవరు లేరు, బట్ నేనేంటంటే అక్కడ సింగపూర్లో మాలాగా రోటరీ క్లబ్స్ ఉంటాయి. సింగపూర్ కానీ మలేషియా కానీ మేము జస్ట్ ఒక ఈమెయిల్ సో మేము ఇలా వెళ్తున్నాము, మేము వస్తున్నాము, మాకు ఇక్కడ ప్రొవైడ్ చేయాలంటే మీకు ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళీ వచ్చేదాకా మొత్తం వాళ్ళు చూసుకుంటారు. దట్ ఈస్ ది వన్ ఆర్గనైజేషన్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఇన్ ది వరల్డ్. నేను చెప్పాను సార్ చెప్పినట్టు పోలియో కానీ తర్వాత మదర్ చైల్డ్ కానీ ఏదైనా పూర్ పీపుల్ని మనం దత్తత తీసుకొని వాళ్ళకి ఇంప్రూవ్ ఎలా చేయాలన్నా లేదా వొకేషనల్ ట్రైనింగ్ అంటే ఇది చిన్న సబ్జెక్ట్ కాదు, చాలా పెద్ద సబ్జెక్ట్. అందుకే మీరు ఏం చేస్తారంటే బై చైల్డ్ నుంచి కూడా ఈ రోటరీ క్లబ్లో మీరు జాయిన్ అయ్యి దాన్ని ఒక లీడర్షిప్ తీసుకొని దాంట్లో మీరు ఒక భాగం అయిపోయి మీరు ఇప్పటి నుంచి కూడా మీరు డెవలప్ అయ్యి మీ కెరీర్ డెవలప్ అవుతుంది. సపోజ్ మీకు శ్రీలంక ఫ్రెండ్స్ కావాలని వెళ్ళాలనుకోండి, ఫ్రెండ్షిప్ వెళ్ళాలనుకోండి, మా రోటరీ క్లబ్ ద్వారా మీరు అక్కడికి వెళ్ళవచ్చు. మీకు ఇప్పుడు ఎవరికైనా ఒక పాస్పోర్ట్ అనేది కావాలి కదా, ఆ పాస్పోర్ట్ రోటరీ క్లబ్ అంటారు. త్రూఅవుట్ వరల్డ్ మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా ఈవెన్ ఇక్కడ నుంచి మీరు సపోజ్ యూపీ వెళ్ళాలి, యూపీలో మీకు ఫ్రెండ్స్ ఎవరు లేరు, బట్ రోటరీ ఐఎమ్ ఫ్రమ్ రోటరీ అని అనుకోండి, మీరు డైరెక్ట్గా ఎవరో ఫ్రెండ్స్ వచ్చి మమ్మల్ని పికప్ చేసుకొని అక్కడ ఏం కావాలో చేస్తారు. మీకు ఎనీ ప్రాబ్లం ఉన్నా సరే రోటరీ ఇదే వ్యూ లేదా మీకు దారి చూపించేదన్నమాట. అందుకని మేము ఇక్కడ దీనిలో ఎప్పటి నుంచి ఉన్నాం కాబట్టి మేము రోటరీ అంటే మాకు తెలుసు కాబట్టి మీరు కూడా చిన్నప్పటి నుంచి మీరు సిస్టమ్స్ అందరికి కూడా నా ఉద్దేశం యూత్ అంటే మీరు ఇంపార్టెంట్ కానీ అందరూ ఒకటి పని నేను చెప్పగలండి, సెల్ ఫోన్ మటుకు మీరు కంట్రోల్ చేసుకుంటే మీరు అందరూ చెప్పి మీకు తెలిసింది ఎందుకంటే మీకు చిన్నపిల్లలే కాదు, బట్ అన్నీ తెలియదు. బట్ మన సెల్ ఫోన్ని యూజ్ చేయొద్దని చెప్పలేదు, కానీ దాన్ని హౌ టు యూజ్ అంటే ఎంతవరకు మనకి పర్పస్ ఉందో అంతవరకు యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే మీరు ఇప్పటి నుంచే కనుక మీరు ఇప్పుడు మన ఈ ఎన్ఎస్ఎస్ అన్నారు నేషనల్ సర్వీస్ అంటే ఇప్పుడు మీకు చెట్లు నాటాలన్నా మేము రోజు బీచ్కి వెళ్తాం, బీచ్లో చాలామంది ప్లాస్టిక్ వేస్తారు, దాని గురించి మాట్లాడాలి. అలాగే మీరు పూర్ పీపుల్ అన్నారు సార్ చెప్పారు, ఈ పూర్ పీపుల్ మీరు ఎడ్యుకేషన్ పర్పస్ ఎంత ఖర్చు మేము పెడతాం, ఎవరు ఈ కాలంలో ఎవరు పెడతారు, బట్ మీరు రోటరీ అనేది సర్వీస్ ఆర్గనైజ్ కాబట్టి మీ ఎడ్యుకేషన్ ఏం కావాలా లేకపోతే ఎనీ స్కిల్స్ ఇప్పుడు బ్యూటిషియన్ నేర్చుకోవాలనుకున్నారు, ఆ బ్యూటిషియన్ ఫ్రీగా నేర్చుకోవాలి. సారు మేమందరం కలిసి అంటే మేము మా సర్వీస్ ఆర్గనైజేషన్ తీసుకొని మీరు ఇప్పుడు ఏదైనా ఇంకా ఎక్కడికి వెళ్ళాలనుకోండి మమ్మల్ని కన్సల్ట్ చేస్తే మీకు ఈజీగా వెళ్ళిపోవచ్చు. అంటే ఈజీగా అనమాట రోటరీ కాబట్టి. అందువల్ల మీ యూత్ నుంచి కూడా మీ ఎన్ఎస్ఎస్ సార్ చెప్పిన ఎన్ఎస్ఎస్ యాక్టివిటీస్ సేమ్ మేము చెప్పిన కంప్యూటర్ సెక్షన్ అన్నీ కూడా మీరు యూత్ నుంచి మా రోటరీ క్లబ్ ద్వారా కూడా ఈ సర్వీస్ ఆర్గనైజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మీరు ఇలాగా
మీరు ఒక ప్లాన్ చేసుకొని ఒక ఏం చూసుకొని అలా డెవలప్మెంట్ చేయాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. శ్రీనివాస్ గారు చెప్పినట్టు మా పాస్ట్ సెక్రటరీ అంటారు. ఎస్, పాస్ట్ సెక్రటరీ గారు చెప్పినట్టు ఇప్పుడు సర్వీస్ యాక్టివిటీస్ చేయడం వల్ల నాకు చిన్నప్పటి నుంచి కూడా యూనియన్ కాలేజ్ ఆల్మోస్ట్ 8th 9th నుంచి కూడా సర్వీస్ అంటే చాలా ఇష్టం. సో నాకు చిన్నప్పుడు ఆల్మోస్ట్ 7 years 7th స్టాండర్డ్ 8th స్టాండర్డ్ చదివినప్పుడు స్కూల్ నుంచి మధ్యాహ్నం లంచ్కి వచ్చేటప్పుడు దారిలో ఒక ముసలాయన పడుతుంటాం అన్నమాట. అంటే నడవలేదు, ఓల్డ్ అయిపోయాడు, బాగా ఓల్డ్ అయిపోయాడు అన్నమాట. ముసలాయన పడిపోతే అంతవరకు కూడా ఆ ఏజ్ వరకు కూడా ఆ కాలనీలో ఆయన అందరికీ సేవ చేశాడు. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఉండేవారు, పార్టీస్ అని ఆ కేరళ పార్టీ. ఆ టైంలో అందరికీ హెల్ప్ చేసి ఆయన ఆల్మోస్ట్ 80 years వచ్చేసరికి నడవలేని పరిస్థితుల్లో ఎక్కడ ఎవరైనా పడితే తిరిగోడు. ఒక రోజు నడవలేక రోడ్డు మీద పడిపోతే నేను మధ్యాహ్నం భోజనం వస్తున్నాను. నాకు మా అయితే అక్కడ 12 years అంతా ఉంటాను. అప్పుడే రోజు స్కూల్కి వెళ్ళని చూసేవాడు కదా, ఆ గంటలో పడుకోవడం చూసి ఆయన ముందు ఎత్తుకొని తీసుకెళ్ళి ఒక ఇల్లు దగ్గర ఉంటే ఆ ఇంటికి చెప్తుంటా చెప్తే వాళ్ళకు పడుకోబెట్టాను. పడుకోబెట్టి ఆ ఇంట్లో నీళ్ళు అడిగి నీళ్ళు పెట్టేసి వస్తే ఆ ఇంట్లో వాళ్ళు గొడవలని మాట్లాడు, మా ఇంట్లో ఎందుకు పెట్టారు, ఎప్పుడు ఏమైనా ఏం చేయాలి అంటే అంత సర్వీస్ యాక్టివ్గా ఆ ఏజ్లో నాకు ఉంది. ఇంకా అది అలా కంటిన్యూ అయ్యి 30 years బట్టి 30 years జర్నీ అన్నమాట. 30 years జర్నీలోనే సుమారుగా 10 ఆర్గనైజేషన్లో నేను వర్క్ చేస్తున్నాను. సర్వీస్ యాక్టివిటీస్ 10 ఆర్గనైజేషన్. శ్రీనివాస్ గారు చెప్పినట్టు లాస్ట్ టైం నేను ఆనంద్ వెళ్ళాను. గుజరాత్లో ఆనంద్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఫేమస్, ఇండియా ఫేమస్. ఆనంద్ అగ్రికల్చర్ యూనివర్సిటీకి వెళ్తే అక్కడ నేను ఎవరికి కలాలి అనుకున్నాను. నేను బీజేపీలో కూడా బీజేపీ పార్టీ డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ కన్వీనర్ జిల్లాకి. వెంటనే అక్కడ బీజేపీ పార్టీ ప్రెసిడెంట్కి ఫోన్ చేసి ఇలా కన్వీనర్ అంటే మొత్తం అన్ని అరేంజ్మెంట్ చేశారు. అలాగే అక్కడ మొత్తం వరల్డ్ మొత్తం మీద రోటరీస్ ఉంటాయి. రోటరీ క్లబ్స్ మీరు అమెరికా వెళ్ళాలన్నా అక్కడ రోటరీ క్లబ్ మీరు ఎప్పుడైతే రొటేరియన్ అయ్యారో మీకు బ్యాడ్జ్ నెంబర్ ఇస్తారు. గ్లోబల్ లెవెల్లో మీకు మనకి ఆధార్ కార్డు నెంబర్ అవుతుందో గ్లోబల్ లెవెల్లో మీకు ఒక నెంబర్ ఇస్తారు. ఆ నెంబర్ క్లిక్ చేస్తే మీరు యూఎస్ వెళ్ళి అక్కడ మా వాళ్ళతో మాట్లాడుకోవచ్చు. నేను వెళ్తుంటారు ఏ స్టేట్కి వెళ్ళా ఆ స్టేట్లో రోటరీ వాళ్ళతో ప్రత్యేకంగా సమావేశమై వాళ్ళతో మాట్లాడి వాళ్ళు అక్కడ విషయాలు తెలుసుకొని ఇక్కడ వచ్చి పెట్టుకుంటారు. సో ఈ అవకాశం మీకు ఈ ఏజ్ నుంచే పునాది వేయండి. మీకు ఒక 5-10 yearsలోనే మీరు సర్వీస్ యాక్టివిటీలో రొటేరియన్గా ఇది ఫస్ట్ ఇంటరాక్టివ్తో రోగాలి. మీరు ఎప్పుడైతే ఇంటరాక్ట్ నుంచి రొటేరియన్కి వచ్చారో వరల్డ్లో చాలామంది మీకు పరిచయం అయిపోతారు. అర్థమవుతుంది. ఎందుకంటే ఈ జర్నీలోనే మీకు పరిచయం అయ్యే పెద్ద రొటేరియన్స్ అందరూ మామూలు వాళ్ళు కాదు, కోట్లు డబ్బులు ఉన్నవాళ్ళు. వాళ్ళందరూ మీకు పరిచయం అవుతారు. మీకు అన్నీ ఈజీ అవుతాయి. అర్థమవుతుంది. సర్వీస్ యాక్టివిటీ మీరే చేయగలరు. థ్యాంక్ యూ వెరీ మచ్. మన నెక్స్ట్ వాళ్ళకి మన ప్రోగ్రామ్ గురించి అర్థమైనట్టుగా చూస్తాను. అట్ ది సేమ్ టైం నేను రోటరీలో కూడా ఒక సర్వీస్ యాక్టివిస్ట్ వాళ్ళు ఏమంటారంటే మా ఏజ్ 25 అబౌవ్ అని రొటేరియన్స్ అంటారు. సో వన్ ఆఫ్ ది రొటేరియన్ సోషల్ సర్వీస్ యాక్టివిటీస్లో ఎక్కువగా నేను పాల్గొంటాను. కాబట్టి నాకు ఒక ప్యాషన్ అన్నమాట సర్వీస్ చేయడం అంటే. సో అందులో జాయిన్ అయ్యాము. సో రోటరీ క్లబ్లో మా శ్రీనివాస్ గారు సీనియర్ మోస్ట్ రొటేరియన్ సెక్రటరీ పోస్ట్ కూడా చేశారు. ఆయన అంత సబ్జెక్ట్ ఉన్నాయని. అయితే రోటరీలోనే మీరు ఇంటరాక్టివ్ క్లబ్గా ఫామ్ అయ్యి ఎందుకంటే ఎన్ఎస్ఎస్ నుంచి వచ్చే నేను ఎన్ఎస్ఎస్ ముల్లేగాలకు చేశాను. అప్పుడు ఈస్ట్ గోదావరి వెళ్ళిపోయినప్పుడు నేను ఎన్ఎస్ఎస్ తరఫు నుంచి 15 రోజులు అక్కడ ఉన్నాను ఈస్ట్ గోదావరి. అయితే ఉన్నాను. సో ఎన్ఎస్ఎస్ తాలూకా కాన్సెప్ట్, ఎన్ఎస్ఎస్ తాలూకా ఆబ్జెక్టు, ఎన్ఎస్ఎస్లో చేయవలసిన బాధ్యతలు అన్నీ నాకు తెలుసు. కాబట్టి మీరు ఎన్ఎస్ఎస్ క్వాలిటీస్తోనే ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్గా ఉన్న వాళ్ళు మాత్రం 100% రోటరీలో మరీ ఇంకా సర్వీస్ చేసి ఫ్యూచర్ రికవరీస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. దేశానికే కాదు ప్రపంచంలోనే మొత్తం మీద ఒకే ఒక సర్వీస్ ఆర్గనైజేషన్ ఉన్నది. ప్రపంచం మొత్తం మీద సుమారు 15 లక్షల మంది రొటేరియన్స్తో ఉన్న సంస్థ ఓన్లీ రోటరీ. ఇంకా ఫైనల్గా మీకు చెప్పేది ఏంటంటే మీరు పోలియో డ్రాప్ చేస్తారా? ఆ డ్రాప్స్ ఎలా వేస్తారు?
మన ఇండియాలో పోలియో డ్రాప్స్ పిల్లలు చేస్తారు. ఎవరు వేస్తారు? ఎవరు? ఆశా వర్కర్లు వేస్తారా? ఆశా వర్కర్కి ఎవరు ఇస్తారు? లేదా అది ఎవరు గవర్నమెంట్ లేదా అదే మీకు తెలుసు. కానీ అది 100కి 100 రూపాయలు 80 రూపాయలు రోటరీ ఇస్తారు. ప్రపంచం మొత్తం మీద 20 రూపాయలే గవర్నమెంట్ పెట్టుకుంటారు. ప్రపంచం మొత్తం మీద అంత డబ్బు రోటరీ ఖర్చు పడుతుందంటే ఎంత సర్వీస్ మీరు ఆలోచించారు. సో మీ యూత్ అంతా కూడా ఇప్పుడు ఆలోచించి ఇలాంటి ఆర్గనైజేషన్లో మీరు ఇన్వాల్వ్ అయితే మీ ఫ్యూచర్ రొటేరియన్స్ అయితే మరింత మంది రొటేరియన్స్ వచ్చినప్పుడు ప్రపంచంలో సౌత్ ఆఫ్రికా, పాకిస్తాన్ ఎన్ని ఉన్నాయి. ఇప్పుడు అక్కడ కూడా పోలియో ఉంది. పోలియో నిర్మూలన అవ్వలేదు. పోలియో 2%, 5% ఉండాలి. అది ఆఫ్ఘనిస్తాన్, సౌత్ ఆఫ్రికాలో ఉంది. ఇలాంటివి మీ రొటేరియన్స్ అయితే మరింత దేశం ముందుగా ప్రపంచంలో మంచి చేయడానికి మానవాళికి ఇప్పుడు 7 ఏరియాస్ తీసుకున్నారు. 7 ఏరియాస్లో కూడా మీలాంటి వాళ్ళు ముందుకు రావాలి ఫ్యూచర్లో. అది ఇప్పటి నుంచే బాల్యం నుంచి అవ్వాలి. సరే, ఇప్పుడు మా శ్రీనివాస్ గారు మాట్లాడతారు.